Hello friends, how are you? Welcome back to our channel Career Alerts. Friends, so today this video exclusively for the graduates who finished their engineering in mechanical and also electrical engineering. సో ఈ వీడియోలో ఏంటంటే ఫ్రెషర్స్కి అట్లాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి కూడా సో అప్ టు 2 to 3 years, అప్ టు 4 to 5 years సో నేనైతే ఎంఎన్సీ కంపెనీస్లో ఉన్న వేరియస్ ఓపెనింగ్స్ అనేది చెప్తున్నాను. సో దీంట్లో బెంగళూరు లొకేషను, అట్లాగే మనకి హైదరాబాద్ లొకేషను, పూణే లొకేషన్, ఇట్లాగే వేరియస్ లొకేషన్స్లో ఉన్నాయన్నమాట. సో ఫ్రెషర్స్కి ఉండే ఓపెనింగ్స్ చాలా తక్కువ కాబట్టి సో చాలా టైం నేను స్పెండ్ చేసి అయితే ఈ వీడియో అనేది గ్యాదర్ చేశాను. ఓకే, అలాగే ఇఫ్ యూ ఆర్ ద ఫస్ట్ టైం విజిటింగ్ అవర్ ఛానల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్. అట్లాగే మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఓకే, ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. ఫస్ట్ మనకి జిందాల్ స్టీల్ అండ్ పవర్ నుంచి రావడం జరిగింది. సో వాళ్ళు ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఫినిష్ దేర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సో దిస్ నోటిఫికేషన్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఫ్రెషర్స్. సో ఎనీ ఫ్రెషర్ దే కెన్ అప్లై immediately. So before closing the official link, so the company name is Jindal Steel Power, you know the company of Jindal. So here the company website, so I will provide this website link in the description also. So for all the freshers exclusively this notification, the salary they will provide you 6.5 lakh per annum if you are get selected. So the job role is graduate engineer trainee. ఫ్రెండ్స్, మీరు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన తర్వాత అక్కడ మీకు ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అక్కడ వేరియస్ రోల్స్ అని ఉంటుంది ఆ కంప్లీట్ ఆ ఫామ్లోని. ఆ వేరియస్ రోల్స్లో మీరు కింద నుంచి రెండోదో మూడోదో మీకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఇదైతే సెలెక్ట్ చేసుకొని మీరైతే ఫామ్ ఫిలప్ చేసేసుకోండి. ఎందుకంటే ఒకే ఫామ్ అనేది అన్ని జాబ్ రోల్స్కి కూడా ఉంది కాబట్టి సో మీరు గ్రాడ్యుయేట్, సో యూ సింప్లీ సెలెక్ట్ అ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ఇన్ ద డ్రాప్ డౌన్ మెనూ. సో వెన్ యూ క్లిక్ ద లింక్ ఐ ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్, సో కేర్ఫుల్లీ యూ సెలెక్ట్ దిస్ ఆప్షన్ అండ్ యూ ప్రొసీడ్. సో ఇక్కడ ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. సో ఫర్ ద మెకానికల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఆల్సో దిస్ ఈజ్ ఎలిజిబుల్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కంపెనీ. సో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ అయితే మీకు తెలుసు మీ అందరికీ కూడా. సో జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి. సో ఏంటంటే ఇది కంప్లీట్గా మనకి మెకానికల్, మెటలర్జీ, అట్లాగే కెమికల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఫినిష్ దేర్ కెమికల్ ఇంజనీరింగ్ ఇన్ BE BTech, సో దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. EEE people eligible, instrumentation, mining. So all these streams people are exclusively eligible for applying this position in this company. Okay, so the pass out year is 2020 no problem, and also 2021 also they can apply. So I will provide the link in description. So if you have any doubts so applying the roles, so then you can comment me, so I will try to clarify your doubt. Okay friends, so this is all about the Jindal Steel. So అవకాశం అయితే ఉపయోగించుకొని దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ ఏ గుడ్ కంపెనీ అండ్ MNC కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో జాబ్ లొకేషన్ ఎక్స్క్లూజివ్లీ ఇట్ ఈస్ ఇన్ పాన్ మీన్స్ సో ఎనీవేర్ ఇన్ ఇండియా, సో దే కెన్ పోస్ట్ యూ ఇన్ ద జిందాల్ స్టీల్ పవర్ ప్లాంట్ లొకేషన్స్. Okay friends, so let us proceed to the another notification. This is from Mott and McNall company. So they are also hiring electrical engineers. So this notification is also exclusively for freshers. So but the job location is in Mumbai. So anyone desire to work in Mumbai location, so they can immediately apply. So these are all the description things, principal duties and responsibilities they have mentioned in the notification. So I have provided here. So you simply so go through these things. Candidate specification should be the qualification, so degree in electrical engineering from accredited university. So from any university, so if you are the person who finished electrical engineering, then so you are eligible to apply. So and also any relevant experience in electrical designing, in consultancy organization for transmission and distribution systems, so it will be an added advantage. Okay friends, so here you can see here this is only an added advantage. So if you have any experience, so this notification is experienced persons also they can eligible, and also freshers also they can apply. Okay friends, and these are all the things they have mentioned in their notification. So you can see the job profile. So they will provide a equal opportunity employer. That means so both male and female are eligible to apply friends. So candidates from Andhra Pradesh and Telangana also they can apply. So I will tell you here you can see the recruiter person name is Nisha Hegde. So the website sector is energy sector. Friends, here they have also provided that you should apply before May 5th. So please apply before the expiry, before the link expires.
ఓకే ఫ్రెండ్స్, సో ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో అప్లై చేసుకోండి మీరైతే, ఎందుకంటే మనకి ఇది మెక్డొనాల్డ్ అనేది ఎంఎన్సీ కంపెనీ అనమాట. అక్కడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరైతే లొకేషన్ గురించి అయితే అసలు ఏం పట్టించుకోవద్దు, ఎందుకంటే లొకేషన్ అనేది నథింగ్. వన్స్ కనుక మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరైతే ఎక్కడికైనా సరే వెళ్ళి కష్టంగా ఒక 1 year 2 years అయితే వర్క్ చేస్తే మీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్గా అయితే మీకు గ్రోత్ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఫీల్ అవ్వండి. సో ముంబై అయినా సరే మీరైతే వెళ్ళి వర్క్ చేయొచ్చు, ఎందుకంటే మంచి కంపెనీ మంచి ఆర్గనైజేషన్స్ అయినప్పుడు మనం దూరంగా అయినా సరే వెళ్ళి జాబ్ చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఈజ్ ఫ్రమ్ జాన్సన్ మెథే కంపెనీ. సో దే ఆర్ ఆల్సో టేకింగ్ ఇంజనీరింగ్. సో ఫర్ ద ఫ్రెషర్స్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళు, ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్స్ని తీసుకుంటున్నారు. సో జాన్సన్ మెథే కంపెనీ అనేది ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఎంఎన్సీ కంపెనీ. సో ద జాబ్ లొకేషన్ ఈజ్ ఫ్లెక్సిబుల్ అని అయితే ఇచ్చారు. సో అది కూడా ఒకసారి గమనించండి. సో లొకేషన్ అనేది వాళ్ళు అక్కడ మీకు లింక్ క్లిక్ చేసినప్పుడు యూకే అని ఉంటుంది. సో ఫ్లెక్సిబుల్ అన్నారు కాబట్టి ఇండియాలో కూడా వాళ్ళైతే పోస్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇక చూద్దాము. సో వీళ్ళు డిజైన్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో అయితే తీసుకుంటారనమాట. సో దే విల్ టేక్ యూ ఇన్ ద డిజైన్ సేఫ్టీ డిపార్ట్మెంట్, సో ఇన్ ద టెక్నికల్ అథారిటీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కంపెనీ దే హ్యావ్ ప్రొవైడెడ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రోల్. సో యూ కెన్ సీ ద కీ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో ఐ హ్యావ్ మెన్షన్ హియర్. So I'm scrolling down. So if you have degree in appropriate discipline or equivalent and significant experience the application of design safety in an industrial environment, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దే విల్ ప్రిఫర్ యూ లిటిల్ బిట్ మోర్. బీ ఏ మెంబర్ ఆఫ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. సో మీకైతే ఒక యూనివర్సిటీ నుంచి అయితే రావాలి. ఇదంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ప్రొవైడ్ చేశాను అనమాట. ఫ్రెండ్స్, హియర్ ఆల్సో దే హ్యావ్ ప్రొవైడెడ్ ద ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ద లింక్. సో దట్ ఈజ్ 30th April అనమాట. కాబట్టి 30th April లోపు అయితే అప్లై చేయండి. సో ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకే ఫ్రెండ్స్, అండ్ అగైన్ సో దిస్ ఈజ్ ఫ్రమ్ ద బీట్స్డార్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. సో దే ఆర్ ఆల్సో హైరింగ్ ఇంజనీర్స్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ అండ్ మెకాట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్. సో దిస్ ఆల్సో ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఫ్రెషర్స్. సో ఫ్రెషర్స్ ఎనీవన్, సో దే కెన్ ఎలిజిబుల్ టు అప్లై. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కంపెనీ. మీకు అందరికీ తెలుసు, సో నివియా అనేది మనకి ఒక మంచి అది కంపెనీని. సో దీని నుంచి ఏంటంటే మనకి స్ప్రేస్ అవన్నీ కూడా రావడం జరిగింది, డియోడ్రెంట్స్ కంపెనీ అది. అట్లాగే టాయిలెట్ సోప్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు మెకానికల్ ఇంజనీర్స్ని స్పెషలిస్ట్గా రోల్లో అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టాస్క్. సో ఇఫ్ యూ గెట్ సెలెక్టెడ్ దెన్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టాస్క్ యూ హ్యావ్ టు డూ అనమాట. ఇక జనరల్గా ఇదంతా కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. సో టెక్నికల్ కాంటాక్ట్ ఫర్ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను ప్రొవైడ్ చేశాను ఇక్కడ. దిస్ ఈజ్ ద రోల్. సో ఈ ప్రొఫైల్ వచ్చేసి మీరు సో ఎనీవన్ హూ హ్యావ్ ఫినిష్ దేర్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్, మెకాట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, గుడ్ నో హౌ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిల్ అండ్ ప్యాకింగ్. సో ఫిల్ ప్యాక్లో కనుక టెక్నాలజీస్లో కనుక మీకు బాగా ఐడియా ఉండి అవగాహన ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పారు. అట్లాగే ఒకవేళ కనుక ఎక్స్పీరియన్స్ ఏదైనా మీకు స్టేజ్ గేట్ ప్రాజెక్ట్స్లో కానీ అట్లాగే ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అంటే మ్యాండేటరీ కాదు. సో ఇట్ విల్ బీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ యువర్ ఫర్దర్ సెలెక్షన్ అయితే. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద జాబ్ డీటెయిల్స్ దే హ్యావ్ ప్రొవైడెడ్. సో మీకైతే జాబ్ అనేది మీకు ఖచ్చితంగా May 2 అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట. ద జాబ్ లొకేషన్ అనేది అహ్మదాబాద్లో అయితే ఉంటుంది కాబట్టి. సో ఎనీవన్ ఎలిజిబుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ సో దే కెన్ అప్లై ఫర్ దీస్ పొజిషన్. సో ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ ఏ ఎంఎన్సీ కంపెనీ లైక్ నివియా. సో దిస్ ఈస్ ద లింక్ దట్ ఐ విల్ ప్రొవైడ్ ఇన్ ది డిస్క్రిప్షన్. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూద్దాము. సో ఇది యూఎస్టీ కంపెనీ నుంచి రావడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ ఎంఎన్సీ కంపెనీ ఇన్ ఇండియా. So they are also taking so freshers and experienced persons in this company. So if you are the person, so eligible person, so if you are finished your so electronics department or electrical department in your engineering, then you can eligible to apply. ఫ్రెండ్స్, సో ద జాబ్ ఈజ్ డిజైనర్ 2 జాబ్ అనమాట. ఇది మీకు ఎంబెడెడ్ హార్డ్వేర్ అనే డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. సో మీకు జాబ్ లొకేషన్ అనేది కేరళలో అయితే ఉంటుంది, తిరువనంతపురం. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద వన్ గుడ్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ తిరువనంతపురం ఇన్ కేరళ స్టేట్. సో టు వర్క్ ఇన్ దిస్ కంపెనీ దట్ ఈస్ ఇన్ UST. Okay friends, so here you can see the role proficiency works under minimal guidance of medium complex electronic design hardware testing and documentation. So these are all the outcomes they have provided in their notification. So and also measures of outcomes. So I am scrolling down. So outputs expected. So the requirement is understand the moderately complex hardware requirements and design standards for project domain. So this is the design, develop, test, document, status reporting, quality, release, compliance, manage knowledge and estimate. So skill examples here you can see.
Friends, I will provide the link in description. So if you are desired to work in Thiruvananthapuram, Kerala state and also in this company, so simply you can click and apply if you are a graduate from the electronics department. Okay friends, so let us go to another notification. This is from Applied Materials company. This is also one good MNC and so very good company. So the job location is in Bangalore. So they are recruiting electrical engineers. So up to 1 year they are eligible to apply. So here the key responsibilities they have provided in their notification. So just I have pasted here. So key responsibilities and each and everything. So and also what is the functional knowledge and also business expertise, leadership, problem solving, impact, interpersonal skills and etc. So I have provided each and everything what they have mentioned in their notification. So if you are the person who finished your bachelor's degree or engineering in electrical department, then you are eligible to apply. Friends, ఈ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా ఒకసారి గమనించండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా నేను ఇంజనీరింగ్ రోల్ అయితే వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఇంజనీర్స్ అప్లై చేసుకోవచ్చు. అట్లాగే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే మన నార్మల్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఫినిష్ చేసిన వాళ్ళు కూడా దే కెన్ ఎలిజిబుల్ టు అప్లై. Okay friends, so here they have mentioned that years of experience. So if you have a small knowledge or experience up to 1 year, then you are 100% eligible to apply. So I will provide the link in description. So just click and apply if you are desired to work in this company. Okay friends, so let us go to another notification. This is from Volvo. So Volvo also they are taking some positions for mechanical engineers in the EV structures and EV structures department. So you should have some relevant experience they have mentioned in their notification to apply for this position. So this is all about the chassis structures engineering company, but the job location is in Bangalore. They have provided the location. So I am scrolling down. Simply you can see the job description here. So as an engineer working with SCE TA technology and the main deliverables are here they have provided. Qualifications required is so anyone who have finished their BE or ME in a mechanical or automobile engineering with relevant experience, they are eligible to apply. So friends, these are all the things only they have provided. So they have not mentioned any particular experience you should have to apply for these positions. So I think so any relevant candidates having any relevant experience in any company, so they are eligible to apply. So I will provide the link in description. So I have mentioned that the job location is in Karnataka, which is in Bangalore. So I will provide the link in description. So if you willing to work in this company Volvo, which is a very very good MNC company and a best opportunity, so just click and apply. Friend, this notification is from Suez company. So I have already provided notification from this company in my earlier videos. Again I am telling one more opportunity. So for project engineer role, so this is the location which is in Somanhalli village, Bangalore. Here, so what they have provided in the notification I have mentioned here. So they are looking for engineering degree in mechanical department. So if you are from the mechanical department, then so you can simply apply. I will provide the link in description, don't worry. So here in the description they have provided that so experience in solid handling technology, products and systems, and also if you have experience in gas handling technology, products and systems, and also if you have experience in material selection diagrams, material selection with fluid compatibility, and also hands-on experience in ASME codes and standards, API codes standards. So these are all the things they have mentioned. So if you have the experience, so then they will prefer you a little bit more. So simply read all the things they have mentioned and apply. So I will provide this link in description. So if you are desired to work. Okay friends, and again this notification is from Alstom company. So Alstom also a very good MNC company. So they have provided this notification only on 15th April. So this is fresh notification for the application engineer role. So the job location is in Bangalore. Okay friends, so these are all the things they have provided. So organization reporting, network links, communication interface, overall purpose of the job. So to generate system database as per project planning. So what are your responsibilities after getting into the job role? So these are all the things they have provided. So the qualification BE or BTech or diploma in electrical, electronics or communication or instrumentation or mechanical. So anyone who have finished their diploma and BTech in mechanical or electrical, electronics or communication, they can apply. But they have so provided that minimum 1 to 3 years experience. So
see this notification and experience and each and everything. So if you are eligible or desire to work, so then you can click and apply. I will provide the link in description, but the job location is in Bangalore only. Okay friends, again, so this notification is from Mercedes-Benz company. So they are also taking some positions in the trucks and buses department, strength and durability department. So for the role of analysis engineer, the job location is in Bangalore. So if you are education, so BE or BTech or ME MTech in automotive or mechanical engineering, but you should have minimum of 2 to 3 years experience in a CAE strength and durability automotive, then you can apply. So these are all the responsibilities they have provided in their notification. So I have mentioned here. So skills and responsibilities in each and everything. The organization is Mercedes-Benz Research and Development India Private Limited. So the primary location is Bangalore only. So this is the link I have provided in the, so I will provide the link, this link in description. So if you are desired to work and have enough experience as they have mentioned in their notification, then you can click and apply. Okay friends, and this notification is from Skyroot Aerospace company. So they are also taking some positions in the role of turbo machinery engineers. So the job location is only in Hyderabad. So if you are the person so having master's degree in relevant engineering field and also having 2 to 3 years experience in turbo machinery and area related to liquid propulsion, so then you are eligible to apply. So here I am providing each and everything they have mentioned in their notification. So candidate profile, each and everything. So you can see the about company. So I will provide the LinkedIn link in description. So if you are eligible or interested to work in this company, then you can click and apply. Okay friends, again this notification is from Lenovo company, but you should have minimum of 7 to 10 years experience in the manufacturing role. Okay, the facility is manufacturing plant. So if you are the person having so this much experience to, so then you are eligible to work in Lenovo company. So for this job role, so I will provide the link in description. So here you can see a BE BTech or higher in electronics or mechanical engineering. So mechanical and electronics engineering candidates also they can apply, but 7 to 8 years experience are required. So I will provide the link in description. Friends, again this notification is from Boeing company. So Boeing is a good MNC and it's a very wonderful company to work in. So the job location is in Bangalore, Karnataka state. So recently they have posted this role. So that is only on 16th April only. The job location is in Bangalore. So here the responsibilities, position responsibility they have mentioned. So I am giving here. So typical education requirement qualification is, so bachelor's degree with typically 5 to 8 years experience relevant work. So if you are the person having 5 to 8 years experience, or so if you have master's degree, then 4 years minimum experience is enough to apply for this position. Or so if you have PhD degree, then 2 years experience is enough to apply for this role in this company. So I will provide the link in description. So if you are interested or so if you decide to work in this company, then you can click and apply. ఓకే ఫ్రెండ్స్, ఇవి టోటల్గా ఉన్న నోటిఫికేషన్స్ అనమాట. సో ఎవరైతే ఎలక్ట్రికల్ అలాగే మెకానికల్ ఫినిష్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే నేను ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.